హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ నుంచి నేను కోన్స్ అయితే తీసుకున్నాను. కాంబో ప్యాక్లో తీసుకున్నాను. ఈ కోన్స్ వచ్చేసేసి మనకి కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. అన్బాక్సింగ్ చేసి వీటి రివ్యూ అయితే ఇస్తాను. మనకి ఒక్కొక్క బాక్స్లో ఎన్ని ఉంటాయి, కాస్ట్ ఎంత పడింది, మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనకి ఫ్లిప్కార్ట్లో కోల్స్ కానీ హెన్నా పౌడర్స్ కానీ హెన్నా ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి సేల్ అయితే రన్ అవుతుంది. చాలా తక్కువ కాస్ట్కి సేల్ రన్ అవుతుందండి. మనం కోన్స్ బయట తీసుకోవాలి అని అంటే కనుక మనకి ఒక్కొక్క కోన్ వచ్చేసేసి మనకి 12 రూపీస్ అండ్ 10 రూపీస్ దగ్గర నుంచే ఉంటాయి కదా. మనం ఈ కాంబో ప్యాక్లో తీసుకున్నామంటే కనుక కోన్స్ చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. 4 రూపీస్ దగ్గర నుంచి ఒక్కొక్క కోన్ 5 రూపీస్ వరకే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం కాంబో ప్యాక్లో అయితే తీసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు అండి, లేకపోతే బయటైనా పెట్టుకొని ఉంచుకోవచ్చు. మనకి ప్రాబ్లం అయితే ఏముండదు, ఒకే విధంగా పండుతుంది. మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది. అయితే మనకి ఇవి వచ్చేసేసి 4 బాక్సెస్ అయితే వచ్చాయండి. మనకి మొత్తం కోన్స్ మొత్తం కూడా 48 కోన్స్ అయితే ఉన్నాయి. 4 బాక్స్లో 48 కోన్స్. దీని కాస్ట్ వచ్చేసి మనకి 289 రూపీస్ అయితే పడింది. కూపన్స్ ఉంటే కనుక మనకి కాస్ట్ అనేది తగ్గుతుందండి. ఇంకా కూడా మొత్తం అయితే కనుక 300 పడుతుంది. అయితే మనం కూపన్స్ అవి యూజ్ చేసుకొని ఉంటే కనుక మనకి 289కే నాకైతే పడింది. ఇవి మొత్తం 4 బాక్సెస్. ఇప్పుడు ఒక్కొక్క బాక్సెస్లో వచ్చేసి మనకి 12 అయితే ఉంటాయండి. మొత్తం కూడా మనకి 48 వరకు మనకి కోన్స్ అనేవి ఇచ్చారు. అప్పుడైతే మనకి ఒక్కొక్క కోన్ వచ్చేసేసి 4-5 రూపీసే పడింది. చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. అయితే నేను ఆల్రెడీ ఈ బ్రాండ్ వాళ్ళది నేను బయట అయితే తీసుకున్నానండి. మనకి ఎలా పండుతుంది ఏంటనేది చూద్దామని తీసుకున్నాను. అయితే చాలా బాగా పండింది. నేను పెట్టుకున్నాను కదా హ్యాండ్కి, ఆ విధంగానే ఉంది. మనకి కోన్ అనేది చాలా బాగా పండుతుంది. అండ్ మనకి కొన్ని కోన్స్ అయితే మనం హ్యాండ్ మీద పెట్టుకున్నప్పుడు కొంచెం ఇచ్చింగ్గా కానీ లేదా మంటగా కానీ దురదగా కానీ ఉంటాయి కదా. కానీ ఈ కోన్స్ అయితే ఆ ప్రాబ్లం అనేది ఏమీ లేదు. మనకి పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి కోన్ బాగా డ్రై అయిపోతుంది కదా. డ్రై అయిపోగానే మనకి ఈ విధంగా అయితే కోన్ పండుతుంది. చాలా బాగా పండుతుంది. బాగా థిక్ కలర్లో అయితే వస్తుంది. మనం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే చాలు, మనకి బాగా మంచి కలర్లో అయితే వస్తుంది. ఆల్రెడీ నేను హ్యాండ్కి పెట్టుకున్న కోనేనండి ఈ కోను. ఇంక బాగుంటుందని ఆన్లైన్లో ఒక కిట్ అయితే తీసుకుందామని కాంబో ప్యాక్లో అయితే తీసుకున్నాను. నేను ఒక పేపర్ మీద వేసి కూడా మీకు చూపిస్తాను. ఏ విధంగా మనకి కోన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి గీత అనేది ఏ విధంగా పడుతుందో కూడా చూపిస్తాను. ఏ కోన్ కూడా డ్రై అయిపోలేదండి. అన్నీ కూడా బాగున్నాయి, ఎక్కడా డ్యామేజ్ అయితే లేదు. అన్ని కోన్స్ బాగున్నాయి. ఒక్కొక్క దాంట్లో వచ్చేసి మనకి 12 ఇచ్చారు. ఇటు 6 అటు 6 అట్లా ఇచ్చేశారు. మనకి 329 రూపీస్ ఏమో ఉందండి. మనం కూపన్స్ అవి యూజ్ చేసుకుంటే కనుక మనకి కాస్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. పైగా మనకు ఒక్కొక్క కోన్ వచ్చి 5 రూపీస్ 4 రూపీస్ పడుతుంది. బయట అయితే మనము ఎక్కువగా పర్చేస్ చేసి తీసుకోవాలి. ఇలా అయితే మనకి మనీ అయితే సేవ్ అవుతాయండి. ఫ్లిప్కార్ట్లో కానీ లేదా మీషోలో కానీ సేల్ రన్ అవుతుంది. నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, బ్రాండ్ బాగుంటాయని. అయితే కాస్ట్ తక్కువగా ఉంది. కూపన్స్ యూజ్ చేసుకొని మనం చక్కగా పర్చేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఎక్కడ కూడా డ్యామేజ్ లేదండి. చక్కగా నీట్గా ఇచ్చారు. మనము బయట మనకి గాలి తగిలే విధంగానైనా పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకసారి మీరు పెట్టుకోబోయే ముందు కొన్ని స్కిన్ టైప్ వాళ్ళకి కొంచెం మంటగా ఉంటుంది లేదా దురదగా ఉంటుంది. కాబట్టి కోన్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఫింగర్ మీద పెట్టుకొని చూడండి. ఎలాంటి ప్రాబ్లం లేదు అనిపిస్తే కనుక చక్కగా పెట్టుకోవచ్చు. చాలా కలర్గా రెడ్ కలర్లో చాలా బాగా పండుతుందండి. మనకి ప్రాబ్లం ఏముండదు. చాలా తక్కువ కాస్ట్గా. అదేవిధంగా పౌడర్స్ ఉన్నాయి, మెహందీ ప్రిపేర్ చేసుకోవటానికి కోన్స్ ఉన్నాయి. అంతేకాకుండా మెహందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి యూజ్ చేసుకోవటానికి ఆయిల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సేల్ అనేవి రన్ అవుతుంది. 80% నుంచి 50% వరకు మనకి కొన్ని కోన్స్ మీద సేల్ అయితే రన్ అవుతుందండి. తప్పకుండా పర్చేస్ చేసి తీసుకోండి. నేను ఇప్పుడు ఒక కోన్ ఓపెన్ చేసి మనకి గీత అనేది ఏ విధంగా పడుతుంది, ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను. ఎందుకంటే మనకి కొన్ని కోనర్స్ మనకు లోపల ఉన్న
హెన్నా పేస్ట్ అనేది బాగా డ్రై అయిపోతూ ఉంటుంది, గట్టిగా అయిపోతుంది కొన్నిటికి ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు. ఇవన్నీ ఒకసారి చూసుకున్నామనంటే కనుక మనకి చక్కగానే ఉంది. నేను పేపర్ మీద వేసి మీకు చూపిస్తాను. డ్రై అయితే లేదు, గీత చక్కగానే పడుతుందండి, నీట్గానే ఉంది. స్మెల్ కూడా చాలా బాగుంది హెన్నాది. అయితే ఈ విధంగా మనం సన్నగానే పడుతుంది గీత అనేది, కానీ మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కోన్కు మళ్ళీనే ఉంది, చాలా సన్నగా పడుతుంది. ఉండే కొందికి మనము ఎక్కువగా కనుక ప్రెస్ చేసి చూసామంటే బండగా పడుతుంది కదా, లావుగా వస్తుంది గీత. మనకి ఇప్పుడైతే కనుక ప్రజెంట్ సన్నగానే ఉంది, నీట్గానే వస్తుందండి.